హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు కీర్తి. మేము యూఎస్లో ఉంటాము. మా పిల్లలతో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉంటాను. చూడండి, నచ్చితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్. వీకెండ్ వచ్చిందంటే చాలండి, ఆ 2 రోజులు ఏమైపోయినాయో అర్థం కావట్లేదు. శనివారం ఆదివారం అట్లా గడిచిపోతాయి. శనివారం వచ్చేసరికి స్విమ్మింగ్ క్లాసులతో, ఆదివారం వచ్చేసరికి ఈ రోబోటిక్ కిట్టులతో. నిజంగా ఇవి కొన్న దగ్గర నుంచి పిల్లలు మామూలుగా హడావిడిగా లేరండి. ఎప్పుడు శనివారం వస్తుందా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఈ కిట్లను ఓపెన్ చేసి ఎప్పుడెప్పుడు ఫిట్ చేద్దామా అని చెప్పి అదే ఆరాట అనమాట. ఆ మాత్రం ఎంతూజియాజం ఉండాలండి, ఇంట్రెస్ట్ అనేది అట్లా రావాలి. అదే టైంకి చరణ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే సో ఇద్దరు కలిసి కూర్చొని ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తున్నారనమాట. సో ఇద్దరు కలిసి చేస్తే ఇంకే ఉంది, మామూలుగా చేసుకోరనమాట. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో చరణ్ వాళ్ళ ఫ్రెండ్ జూన్సీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. చాలా మంచి అబ్బాయి అనమాట. సో చరణ్కి 3rd గ్రేడ్ నుంచి ఫ్రెండ్. ఇంకా ఈ రోబోటిక్ కిట్ గురించి చెప్పాలంటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుందనమాట. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదండి. సో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నేనైతే చెప్పడం జరుగుతుంది. మీ పిల్లల్లో ఎవరికైనా సరే ఇట్లా కొంచెం రోబోటిక్స్ అంటే ఇట్లా ఏమైనా ఇట్లా ఫిట్ చేయడం, వాటిని తయారు చేయడం అంటే ఇష్టం ఉంటే ఈ కిట్ అయితే చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్లో అయితే చరణ్కి ఆ స్క్రూ డ్రైవర్ పట్టుకొని ఒక నట్టు బిగించడానికి జారిపోయి పడిపోయేదనమాట. సో అంత గ్రిప్నెస్ ఉండేది కాదు. సో ఇప్పుడు రాను ఏమైందంటే 2nd వీక్ కొంచెం బాగా, ఈ 3rd వీక్ అయితే ఇంకా బాగా వచ్చిందనమాట. సో అలా అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళైతే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటే నేను ఇక్కడ బిగ్ బాస్ చూస్తూ బిర్యానీ చేస్తున్నానండి. సో ఇంకేముంది, దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసరికి నా రెసిపీ కాదండి, మా ఫ్రెండ్ రెసిపీ అనమాట. ఒక రోజు వెళ్ళి తన దగ్గర నేర్చుకొని వచ్చి మరి నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నిజంగా తను చేసినట్టు చేయాలని చెప్పి చాలా వరకు ట్రై చేసాం, చాలా వరకు కుదిరిందనమాట. ఎందుకంటే మనం చేసేదానికన్నా ముస్లిమ్స్ చేసే బిర్యానీకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కదా. అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మరీ వచ్చాను. సో ఆ వీడియో కూడా తీశాను, రాబోయే వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. నిజంగా బాగా చేస్తుంది మా ఫ్రెండ్, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేర్చుకున్నాను అండ్ వీడియోస్ కూడా తీశాను. సో ఈ టూల్ చూసారా, ఇది వచ్చేసరికి శబరీష్ అనమాట. శబరీష్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడని చెప్పేసి టూల్ ఇక్కడ పడేసేసి వెళ్ళిపోయాడు. నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటాను అని చెప్పి ఓకే అని చెప్పి అన్నాను. సో ఎవరిని మనం ఫోర్స్ చేయమండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి వదిలేస్తాను. సో చరణ్ వచ్చేసరికి స్టార్ట్ చేశాను కదా అని చెప్పి కంప్లీట్ చేశాడు. సో ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. అదేంటంటే ఒక ఫ్యాన్ తిరుగుతూ ఇంకొక ఫ్యాన్ని తిప్పాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యాన్ తిరుగుతుంది, ఇంకొక ఫ్యాన్ ఎందుకు తిరగట్లేదా అని చెప్పి దాన్ని కింద మీద పెట్టి ఎట్టకేలకైతే ట్రై చేస్తున్నాడు. బట్ బాగానే చేశాడండి నిజంగా. అదేంటంటే మనం అన్నీ ఫిట్ చేసినా కూడా అది వర్క్ అవ్వాలని లేదు. సో మనం టాలెంట్గా అంటే ఎట్లా చేయాలి ఏంటని చెప్పి తెలుసుకొని చేయడంలోనే ఉంటుంది. సో చూసారా, ఒక ఫ్యాన్ తిరుగుతూ ఇంకొక ఫ్యాన్ తిప్పుతూ ఉండేసరికి అది ఆటోమేటిక్గా ఇంకొక వైపు నుంచి సౌండ్ వస్తుంది అండ్ కొంచెం గాలి కూడా వస్తుంది అనమాట. అది ఒక రకమైన విండ్ అనమాట. సో ఆ విండ్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. సో ఇది కూడా బాగానే చేశాడు. అది ఎలా వర్క్ అవుతుందో తన మాటల్లోనే వినండి. It works by this lever. Then this wind blower would blow this thing. Then whenever that blows, then this will spin because of this thing, and it makes air from here, and you can see the noise from here. Mm-hmm. Ah! Spin. Okay. When we get to అట్లాంటి పనులు చేయకు. స్విచ్ ఆన్ బటన్ ఏది? స్విచ్ ఆన్ బటన్, ఆఫ్ బటన్. Then you go like and you go put it back. Okay, cool. I made it so low. Like where did I make it so low? టూల్ బిగించేటప్పుడు అది వర్క్ అవ్వాల్సిందే అన్న కాన్సన్ట్రేషన్లో మంచిగా బిగిస్తూ ఉంటాడండి. సో బిగించేసిన తర్వాత అది వర్క్ అయిపోయిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి దాన్ని చూస్తూ ఉంటాడు. అసలు ఏం తిరుగుతుంది, ఏది ఆఫ్ చేస్తే ఏది ఆగిపోతుంది అని చెప్పి ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. నిజంగా నాకైతే అది అంటే ఏంటంటే బాగు చేసేంతసేపు ఏమో బాగా చేశాం కదా, బాగా ఉంది కదా అనిపిస్తుంది. బాగు చేసిన తర్వాత అది ఎలా బాగైంది, ఎందుకు బాగైంది, అసలుకి మనం ఏం చేసాం అని చెప్పి ఆలోచిస్తుంటాడు. నిజంగా అలాంటి అలాంటి ఆలోచనలు కూడా రావాలి పిల్లలకి. ఎందుకంటే ఎందుకు, ఏమిటి, ఎలా, అది ఎట్లా వర్క్ అవుతుంది, ఏమిటి అనేది ప్రతిదీ తెలవాలి. సో అట్లయితే వాళ్ళ
టాస్క్ అనేది ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇంకేముంది, బర్డ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు వెళ్ళారంటే ఇంకా అసలు లంచ్ టైం కూడా వాళ్ళకి గుర్తుండదనమాట. సో అందుకని ప్రతిసారి నేను వెళ్ళేటప్పుడు జూన్సీకి చెప్తాను ఎన్నింటికి రావాలి, ఏంటి, ఎన్నింటికి పంపించాలని. అప్పుడు ఏం చేస్తాడంటే తన వాచ్లో సెట్ చేస్తాడు, చరణ్ నేను ఇంటికి పంపించేయాలని చెప్పి. లేకపోతే నేను నెక్స్ట్ టైం పంపించను కదా, అందుకని చెప్పి సెట్ చేసుకుని నెక్స్ట్ అదే టైంకి పంపించేస్తాడనమాట. సో అక్కడ సాకర్ ఆడదామని చెప్పి అనుకుంటున్నారు. బట్ మేము మన లాన్లో సీడ్స్ వేసాం కదా, సో అందుకని చెప్పి నేను సాకర్ ఆడడానికి కుదరదు నాన్న అని చెప్పాను. చూసారా ఇప్పుడిప్పుడే అవి మొలకలు వస్తున్నాయి అనమాట. సో మళ్ళీ తొక్కేశారనుకోండి మళ్ళీ అంత లాన్ అంతా పాడైపోతుంది. అందుకని చెప్పి ఏంటి బాస్కెట్బాల్ ఆడడానికి వీలు లేదనేసరికి ఇంకా జూన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వీకెండ్ వచ్చిందంటే నిజంగా ఉంటే మన ఇంట్లో ఉంటారు, లేదంటే జూన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారనమాట. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి 6 నెలలు అనేది ఇంట్లోనే ఉంటారు కదంటే, అండ్ ఫాల్లో అండ్ ఇంకొచ్చేసరికి వింటర్లో వచ్చేసరికి బయటికి వెళ్ళడానికి కుదరదనమాట. సో అందుకని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారు. సో మంచిగా దగ్గరలో ఉంటే పంపించవచ్చు, మరి దూరం అయితే పంపించలేం కదా. సో అందుకని చెప్పి నేనైతే సెండ్ చేశాను స్క్రీన్ స్పేస్ తగ్గిద్దామని. తెలిసిందే కదండి స్క్రీన్ స్పేస్ అంటే అసలుకి ట్యాబ్ టీవీ మామూలుగా చూడరనమాట. వింటర్లో అయితే ఇంకా ఎక్కువైపోద్ది, ఎందుకంటే బయటికి వెళ్ళరు కాబట్టి. అందుకని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి, ఆ టైంకి వాళ్ళు అసలుకి ట్యాబ్ ఇవ్వమని అడగరు, టీవీ పెట్టమని అడగరు. సో అందుకని చెప్పి నేను ఆ స్క్రీన్ స్పేస్ని తగ్గించాలి అన్న ఒక దాంతో నేను ఇట్లాంటి ఫర్దర్ యాక్టివిటీస్ అనేది చూస్ చేసుకుంటున్నాను అనమాట. అదేదో సామెత ఉంటుంది కదా, మొక్కై వంగంది మానై అస్సలే వంగదని. అందుకని చెప్పి మొక్కదిగా ఉన్నప్పటి నుంచి కొంచెం చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనకి వచ్చిన టూల్లో వచ్చేసరికి ఎక్స్ట్రాగా చిన్న నట్లు అండ్ ఎక్స్ట్రాగా కొన్ని పార్ట్స్ ఇస్తారనమాట. వుడ్ పార్ట్స్ కానీ ఏవైనా సరే, స్క్రూ డ్రైవర్లు, ఇవన్నీ ప్రతి కిట్లో ఉంటుంది. సో వాటిని అన్నిటినీ మనం ప్రతి కిట్లో ఉంటాయి కాబట్టి అవి వేస్ట్ కాకుండా ఉండాలని చెప్పి, అవసరానికి ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదని చెప్పి అన్నీ ఒక డబ్బాలో వేసుకుంటున్నాను, చిన్న నట్లన్నీ. అవేంటంటే ఎప్పుడైనా సరే ఒక టూల్లో ఏమైనా మిస్ అయినా లేకపోతే ఎక్స్ట్రాగా ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇవి మనకి యూజ్ అవుతాయి. అందుకని చెప్పి అవన్నీ పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా అవసరం లేనివి ఏమన్నా ఉంటే పడేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. మనం వినాయక చవితి మన గరాజ్లో పెట్టాం కదండి, కమ్యూనిటీలో అందరం కలిసి. సో అప్పుడు ఏం చేసామంటే మా గరాజ్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేయాలని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ గరాజుల్లో కొన్ని వస్తువులన్నీ పెట్టేసామన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అన్నీ వెళ్ళి తీసుకొచ్చేసుకొని ఇంకా మా గరాజ్లో పెట్టేసేసుకుంటున్నాము. ఏంటంటే ఇంకా ఫుల్ చేసేసాలి కదా, వింటర్ వచ్చేస్తుంది, ఇంకా అన్నీ కరెక్ట్గా అన్నీ సర్దుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు లాన్ మూవ్కి సంబంధించినవన్నీ లోపల పెట్టేసేసుకొని ఐస్ బ్లోవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ కొంచెం బయటికి పెట్టుకోవాలి. అలా సర్దుకుంటే ఏమవుతుందంటే మనకి ఆ టైంలో మనకి ఈజీగా తీసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇవన్నీ ఐస్ బ్లోవర్స్. సో ఇది వచ్చేసరికి మనము లాన్లో వేసిన సీడ్స్ అనమాట. సో ఈ సీడ్స్ వేస్తేనే కొంచెం వర్షాలు పడి మంచిగా మొలకలు వస్తాయి, లాన్ అంతా మంచిగా పచ్చగా కనిపిస్తుంది. చూసారా ఎలా ఉంటుందో అలా. సో ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి, ఇంకా 2-3 రోజులు ఇంకా బాగా వస్తాయి. చూసారా అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నా దమ్ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో దమ్ము కోసం అని చెప్పి వాటర్ పోసిన ఒక చిన్న బౌల్ అనేది దాని మీద పెట్టాను అనమాట. సో దమ్ అనేది రెడీ అయిపోయింది, దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. రెసిపీకి రాబోయే వీడియోస్లో వస్తాయి, డోంట్ మిస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నిషా దమ్ బిర్యానీ అనమాట దాని పేరు. సో నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అంత స్పైసెస్లో కాకుండా చాలా లైట్ స్పైసెస్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. ముఖ్యంగా చెప్తున్నానండి, స్పైసెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు, టేస్టీని కోరుకునే వాళ్ళు ఈ బిర్యానీ నిజంగా చాలా బాగుందని చెప్పి మెచ్చుకుంటారు. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఏంటంటే సాటర్డే కానీ సండే కానీ నేను ఒక గట్టిగా చెప్పాను మా ఆయనకి, ఏంటంటే 1 అవర్ అయినా సరే పిల్లలతో చెస్ ఆడాల్సిందే అని చెప్పి. నాకు రాంది మరి మా ఆయన నేర్పించాల్సిందే కదా, అందుకని చెప్పి నాకు చెస్ రాదు, అందుకని చెప్పి కూర్చొని నేర్పించాల్సిందే అని చెప్పి కూర్చుంటే బొడ్డోడికి నేర్పిస్తున్నారు, పెద్దోడికి కొంచెం వచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవాళ క్లాస్ మిస్. సో అందుకని చెప్పి శబరీష్ కూర్చొని నేర్చుకుంటున్నాడు. నేను ఇది ఎందుకు వేయకూడదు, ఇది ఎందుకు వేయాలని చెప్పి మూవ్స్ అన్నీ చెప్పించుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో. సో ఎలాగైనా సరే వాళ్ళ నాన్న మీద గెలవాలని చెప్పి పట్టుదలగా నేర్చుకుంటున్నాడు బాగానే. సో చూడాలి మరి ఎట్లా నేర్చుకుంటాడో ఏంటని. పర్లేదు, ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఇవన్నీ తగ్గిస్తాయి నిజంగా. ఒక హాఫ్ అన్ అవర్ గంట అవన్నీ మనం పిల్లలతో పాటు ఇలా కూర్చుంటే. క్యారమ్ బోర్డ్ నాకు వచ్చు కానీ చెస్ రాదండి, అందుకని చెప్పి నాకు రానివి కొంచెం మా ఆయన్ని నేర్పించమని చెప్పి అడుగుతాను. సో శబరీష్కి ఏంటంటే చెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని చెప్పి ఎట్లాగో ఈయనకు వచ్చు కాబట్టి ఒక వీక్లీ వన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే, అంతకు మించి కూర్చోరండి పిల్లలు నిజంగా. వాళ్ళని కూడా మనం అంత ఫోర్స్
ఫోర్స్గా కూర్చోపెట్టలేం కూడా. అందుకని చెప్పానా, పిల్లలు బయటికి వెళ్ళారంటే ఇంటికి రావడానికి గుర్తే ఉండదు అసలుకి. ఎన్నింటికి రమ్మన్నాం ఏంటి అని చెప్పి. చరణ్ అయితే ఎప్పుడో వెళ్ళాడు బయటికి, లంచ్ టైంకి కూడా ఇంటికి రాలేదు. వర్షం వచ్చేటప్పుడు బాగా వచ్చేటట్టు ఉంది, అక్కడ బాగా ఉందన్నమాట. 90% రెయిన్ చూపిస్తుంది. అందుకని చెప్పి మీ ఇద్దరమే కదిలాం అనమాట బయటికి. వాడు అంటున్నాడు, ఈ గొడుగు చాలా బాగుందమ్మా, ఇది నా కోసమైనా, ఎక్కడ తీసుకున్నావు అది ఇది అని చెప్పి అంటున్నాడు. నిజంగా చాలా బాగుందండి ఆ గొడుగు. వచ్చేసరికి డాలర్ ట్రీలో తీసుకున్నా. డాలర్ ట్రీలో $1.25కి ఆ గొడుగు దొరికిందంటే నిజంగా గ్రేట్ అనిపించింది. కానీ చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే పిల్లలు అటు చేసి ఇటు చేసి ఇటు అటేసి ఇటేసినా కూడా అది ఆగిద్ది. అంటే అంత స్టాండర్డ్గా ఉండదు, బట్ ఆగిద్ది. వాట్ ఈస్ ద టైం చరణ్? లంచ్ కూడా చేయలేదు. I did. ఎక్కడ? Guilty house. He cooked me noodles. ఏంటివి? He cooked me Chinese spicy noodles. చైనీస్ స్పైసీ నూడిల్సా? Yeah, ఎలా ఉన్నాయి? pretty good. It's so good. ఓకే. వై యు ఆర్ నాట్ గోయింగ్ టు జూన్సీస్ హోమ్? I'm banned. ఏంటి? I'm banned. I'm banned. ఎందుకు? So this is what happened. వాట్? When I was playing, I went from the in the living room. I was running to play with his toy, but and then his grandpa came and yelled at him. అందుకే నిన్ను బ్యాండ్ చేశారా? వాళ్ళ ఇంటికి నువ్వు బ్యాండ్ ఇప్పుడు వెళ్ళకూడదా? దట్స్ ఓకే, కమ్. I can't play with anyone. What should I do at home? What should I do at home? ఏం చేస్తావు? Watch TV. వాచ్ టీవీయా? నో. What? ఏం చేస్తావు? ఇంకేం చేస్తావు? Play soccer. బయట వర్షం పడుతుంది. Put on umbrella. అంబ్రెల్లా పెట్టుకొని సాకర్ ఆడతావా? ఆడుకో ఒక్కడు కూర్చొని. I need someone to play with me. You. నో. ఫస్ట్ నీ సైకిల్ లోపల పెట్టు. సైకిల్ చూడు ఎట్లా పడేసావో. ఏమైనా పనికి వస్తుందా? Hold this to him. అది ముందు తీసుకెళ్ళి లోపల పెట్టేసి దాని తర్వాత వచ్చి తీసుకెళ్ళి. Okay, I need them. ఐ హ్యావ్ ఆల్రెడీ 2, ఓకే? I don't know. నో, నువ్వు ఫస్ట్ సైకిల్ తీసుకురా, ఫస్ట్ లోపలికి రా. How can I hold? Now what should I do? ఇక్కడ పెట్టు, పక్కగా ఆనిచ్చు, కింద పెట్టాయికో, పక్కగా ఆనిచ్చు. ఓకే, షూస్ పైన పెట్టు. నా చిన్నతనంలో అయితే ఉదయాన్నే ట్యూషన్ ఉంటుంది, మళ్ళీ స్కూల్లో స్టడీ అవర్స్ ఉంటాయి, అండ్ స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్ ఉంటాయి నైట్ పూట. అసలు మామూలుగా ఉండదు, అసలు 24 గంటలు చదువుతూనే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే అలాంటి ట్యూషన్స్ ఏమీ ఉండవన్నమాట. చదివించుకుంటే మనం చదివించుకోవడమే. అందుకని చెప్పి ఏం చేశాను, రోజుకి ఒక కనీసం 20 minutes అన్న చదవాలి అని చెప్పి టీచరు మనకి పెడతారు. రీడింగ్ టైం అనేది ఉండాలి కంపల్సరీగా అని చెప్పి. అందుకని చెప్పి ఒక శనివారం కానీ ఆదివారం కానీ ఏదో ఒక రోజు ఒక 20 minutes రీడింగ్ టైం అనేది పెడతాను. శబరీష్కి రాని స్పెల్లింగ్స్ కానీ ఫోనిక్స్ కానీ సౌండ్స్ కానీ ఏమైనా ఉంటే అలా పక్కకి రాసుకుంటాను. అవి తర్వాత కూర్చొని ఎప్పుడైనా సరే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో నన్ను ఒకళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి, ఏంటంటే అక్క ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అమెరికాలో, ఇండియాలో ఎలా ఉంది, యూఎస్లో ఎలా ఉంది, మీరు కొంచెం కంపేర్ చేసి చెప్పరా అని చెప్పి అడిగారు. తప్పకుండా దాని గురించి నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను. కానీ కంపేర్ చేసి అయితే చెప్పలేనండి ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉందని. ఎందుకంటే పక్కన ఊర్లైనా సరే చదువులో డిఫరెన్స్ అనేది వేరేగా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ వేరేగా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ కూడా వేరేగా ఉంటుంది. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.